ఓడిపోతాడా? ఓడిపోతాడండి. మంచోడు కాదా ఆయన? మంచోడు కాదండి. ఇప్పుడు ఆయన వచ్చి మమ్మల్ని ప్రార్థన కూడా పెట్టించుకోనీడు, ప్రార్థన కూడా పెట్టుకోనీడు అంట ఆయన వస్తాను ఎవరన్నారు అనుకుంటున్నారండి. చర్చిలో చెప్పారు మీకు? చర్చిలో చెప్పలేదండి మాకు. పవన్ కళ్యాణ్ వస్తే ప్రార్థన కూడా పెట్టి జై శ్రీరామ్ అనాలంట కదండి. జై శ్రీరామ్ అని ఎందుకు అనాలండి? నా పేరు లక్ష్మి అండి. ఏం చేస్తూ ఉంటారు? వ్యవసాయం పనికి వెళ్తానండి. ఎలా ఉంది వ్యవసాయం? బాగానే ఉందండి. కూలి పనులు లేవు. సంవత్సరాలు చాలా బాగుందండి జగన్ గారిది. ఎలా బాగుంది? బాగున్నదండి, అన్ని పరిపాలన అంతా బాగున్నది. అన్ని రేట్లు పెంచి చూసాడు ఉంటా. కరెంటు బిల్ ఎంత వస్తుంది మీకు? కరెంట్ బిల్ అండి అందరికి వచ్చినట్టు మాకు వస్తుందండి. అందరికి ఎలా వస్తుంది అలాగ వస్తుంది. అంతమంది ఎంత పెరిగింది కరెంటు బిల్లు? మా వాళ్ళండి ఎంత పెరిగింది ఏంటండి, ఇంక అంతే అండి. అంతవరకు 200 వచ్చేదా? కడతలేదు కదండి. 3000 అలా వస్తుంది. కడతలేదు కదండి. కడతలేదా? ఓకే. మరి మొన్న ఎలక్షన్ జరిగినాయి కదా 13న. అవునండి. ఎవరు వస్తారు? జగన్ గారు రావాలండి. జగన్ గారు పోటీ చేశారా? జగన్ గారు చేయలేదుగా. ఎందుకు చేయలేదండి? చేశారండి. గీత గారు చేశారు. గీత గారు జగన్ గారు ఒకటే కదండి. కాదు, గీత గారు వేరు, జగన్ గారు కాపులా రెడ్డి. ఏం కాదండి, ఆ రెండు ఒకటేనండి. గీత గారు గెలుస్తారు. అయితే ఎంత వస్తుంది మెజార్టీ? అదైతే నాకు తెలియదండి. మరి మీ తరపున ఎంతమంది వేశారు మీ చుట్టాలు? అందరూ వేసారండి, చాలా మంది, చాలా మట్టుకు వేసారు. ఎంతమంది వేశారు సుమారు? అంతా ఎంత ఏముందో తెలియదండి. అంత ఊరికాను. ఓడిపోతాడా? ఓడిపోతాడండి. మంచోడు కాదా ఆయన? మంచోడు కాదండి. ఇప్పుడు ఆయన వచ్చి మమ్మల్ని ప్రార్థన కూడా పెట్టించుకోనీడు, ప్రార్థన కూడా పెట్టుకోనీడు అంట ఆయన వస్తాను ఎవరన్నారు అనుకుంటున్నారండి. చర్చిలో చెప్పారు మీకు? చర్చిలో చెప్పలేదండి మాకు. చర్చిలో చెప్పలేదు. వాళ్ళు ఎలా అంటుంటే ఆలకించామండి. పవన్ కళ్యాణ్ వస్తే ప్రార్థన కూడా పెట్టి జై శ్రీరామ్ అనాలంట కదండి. జై శ్రీరామ్ అని ఎందుకు అనాలండి? అది ఎవరన్నారు మీతో? అది వాళ్ళు మీకులాగా వచ్చి అడుగుతుంటే చెప్తున్నారు. చెప్పారు. అయితే వాలంటీర్లు చెప్పలేదండి మాకు. ఎప్పుడు నుంచి ఇది ఎలక్షన్స్ ఆయన ఎప్పుడైతే ఇక్కడ పోటీ చేస్తున్నాడో అప్పుడు చెప్పారు మీకు? అప్పటి నుంచి అంటున్నారు. ఏమని ఇలా వస్తే ప్రార్థన పెట్టించుకున్నారు జై శ్రీరామ్ అన్నారు అని. జగన్ గారు పరిపాలన బాగుంది కదండి. ఇప్పుడు మేము పెన్షన్కి వెళ్ళాలంటే ఈ మాట ప్రతి ఇంటికి చెప్పారు. అయితే ప్రతి ఇంటికి మాకు ఇంటింటికి చెప్పలేదండి. మామూలుగా అనుకుంటున్నారండి. మీరు ఎలా నమ్మారు? నమ్మామంటే మాకు జగన్ గారి మీదే ఉందండి నమ్మకం, పవన్ కళ్యాణ్ మీద లేదండి నమ్మకం. లేదు ఈ జై శ్రీరామ్ అనాలి లేకపోతే ప్రార్థన చేసుకోవాలని చెప్పి అది ఎవరు చెప్పారు? అది ఎలా నమ్మారు అంటున్నాను. అలా ఎలా అనుకుంటుంటే అదే నమ్మామండి. ఇప్పుడు ఎవరో బలవంతంగా చేశారు మనల్ని, మనం అవుతాం ఆగమండి. మరి ఎందుకు అది ఎలా నమ్మారు? నమ్మడం అంటే అనుకోవడం, అందరూ అనుకోవడం. మీరు సార్ జగన్ వేద్దాంలే వీళ్ళు వస్తే ఇలా చేస్తారని చెప్పి నమ్మి అటు వేసారు. ఫ్యాన్కి వేసామండి, ఫ్యాన్కి వేసాం. అలా మీలాగా చాలా మంది కూడా అని ఉంటారు మామూలుగా. అయితే దానివల్ల జగన్ గారికి వేశారు. ఇంకేంటి మరి పథకాలు ఇస్తున్నాడా? ఏమి ఇచ్చాడు? పథకాలండి, పథకాలు ఏముందండి? నాకైతే పెన్షన్ వస్తుందండి. ఎంత వస్తుందో? 3000 ఇస్తారండి. 3000 నెలకి. ఇప్పుడు సరుకుల రేట్లు అన్ని పెరిగిపోయినాయి, ఇబ్బందిగా ఏం లేదా? ఇప్పుడు ఈయన కాకపోయినా ఇంకొక అయినా వచ్చినా కానీ అలాగే రేట్లు పెరుగుతున్నాయి కదండి. అవును, వేరే రాష్ట్రాల్లో తగ్గి ఉంటున్నాయి కదా. వేరే రాష్ట్రాల్లో తెలంగాణలో, కర్ణాటకగానే ఉంటున్నాయి కదండి రేట్లు అన్ని. తెలంగాణలో, ఆంధ్రాలో 10 రూపాయలు తేడా ఉంది. మాకైతే ఇక్కడ అలాగే ఉన్నదండి. మరి అంతలక మరి ఆ దేశంలో ఎలా ఉందో తెలియదు కానివ్వండి, ఇక్కడైతే మరి జగన్ గారు తగ్గించాలిగా. తగ్గిస్తారండి, ఎందుకు తగ్గించరండి? తగ్గిస్తారు. అయితే మీ పేరు? గాచెత్తండి. మొన్న ఎలక్షన్ జరిగినాయి కదా, ఎవరికి వేసినావు ఓటు? వేసానండి. గుర్తేంటయింది? గలాస అండి. రెండు గలాసలకి వచ్చాను. మీ ఊరు వాళ్ళందరూ? మా ఊరు వాళ్ళందరూ కూడా ఛానల్ బట్టి వీళ్ళ పిల్లలందరూ కూడా ఛానల్ బట్టి తవసెట్టారు. ఏడు ఇంకా బాగా అంతా రాష్ట్రం అంతా మన ఊరు అంతా అతనికి వేసాం. అతనికే అంటే కాపులు ఒకళ్ళు వేసారు, మిగతా కులాలు వేయలేదు? అందరూ వేసారండి. అందరూ వేసామండి. మొత్తం ఎంత ఉంటుంది ఊర్లో ఓటింగ్? ఎంత ఉంటుంది చదువుకోలేదండి, తెలియదు. చుట్టాలు అందరూ కూడా నీ పాడి అంతా కూడా పవన్ కళ్యాణ్ పడాలి. ఆ గేట్ కాడి నుంచి అంతా పిఠాపురం అంతా వచ్చాడు నడుచుకుంటా. వచ్చారు చెల్లో తీసేసుకున్నారు నన్ను. చెల్లో ఎవరికి ఎత్తామండి? పవన్ కళ్యాణ్కి ఎత్తాను. చెల్లో అందరు చెల్లకి ఇచ్చేసారు. మా చుట్టాలు కూడా పోయింది. నూజీడు అన్నీ కూడా పోయింది. బాగుంది. అతనే చేయాలా? అతను చేసిన డబ్బులు ఎత్తాడు, అన్నీ ఎత్తనాడు, అన్నీ పిరుగా ఉన్నాయి.
అనేసి ఇంకా అందరూ కూడా పొట్టెట్టి ఇతనికి వేసారండి. ఏ నంబర్లు వేసిన గుర్తున్నా? గుర్తండి గలాస్ అండి. గలాస్ కాడ నెంబర్ గుర్తుంటే ఆ గుద్ది అతను అన్నాడు అమ్మమ్మ గారు చాలా సురుగ్గా ఉందన్నారు. అందులో నొక్కుతూ ఆలోచించి ఓట్లు వేస్తున్నాడు. అమ్మమ్మ గారు సురుగ్గా ఉంది అమ్మమ్మ గారికి అంది. ఇంటికాడ సురికి అంతక్క సురికి బామన్నా. మీ చుట్టాలందరూ మీ ఇంట్లో అమ్మాయి మీ అబ్బాయి ఇంట్లో 7 ఓట్లు ఉన్నాయండి. 7 ఓటు పవన్ కళ్యాణ్ గారికి అండి వేసారు. ఉన్న డబ్బులు 3,000 ప్యాన్కి వేసామన్నది. మేము వేయమన్న సంగతి తెలిసిందే. ఇవ్వకపోయినా పర్లేదు, ఇచ్చినా పర్లేదు, అతను రావాలా మనకి. గెలుస్తాడా? గెలుతాడండి, గెలుతాడు దెబ్బకి. ఆదాపురం కూడా ఆదాపురం కూడానండి పవన్ కళ్యాణ్ గారికి గలాస్కి వేద్దాడని 3 ఏళ్ళు కూడా అందలేదంట. అందరూ కూడా ఈ 3 ఏళ్ళు ఇవ్వక దెబ్బ అయిపోయి ఇందులో పవన్ కళ్యాణ్కి వేసేసని చెప్పాడు. బియ్యం కొనుక్కునేవాడు, కోట బియ్యం కొనుక్కొని అమ్ముకుని వచ్చినాడు అతను. ఆ సొంతూరు పాకల్లో వాళ్ళు కూడా ధారణ చేశారు. కాసేడు పాకలోనూ 3 ఏళ్ళు ఇవ్వలేదు మాకు అనేసి ఇంకా అతను డబ్బులు ఇవ్వలేకుండా బాగా పొట్టెట్టి ఇతనికి వేసారండి. ఇతనికి వేసారు. మంచిగా పడింది ఇది ఓటింగ్. బాగుంటుంది, చాలా బాగుంటుందండి. ఇంకెన్నాళ్ళు పడుతుంది. మీ పేరు? చంద్రరావు. కొత్తపల్లి మండలం. కొత్తపల్లి మండలం. ఎలా పోలింగ్ జరిగినాయి కదా ఎలక్షన్స్, మరి ఎలా ఉండొచ్చు కొత్తపల్లి మండలం నుంచి? కొత్తపల్లి మండలం మొత్తం మీద జనసేన వీక్ అంటున్నారు. 100%. కొత్తపల్లి వీకా? 100% అండి జనసేన. కాదు వీక్, మత్స్యకారులు అందరూ ఏం లేదండి, అంత పుకారు. మీ గ్రామం పేరేంటి? కొండవరం. ఎంత ఓటింగ్ ఉంది ఇక్కడ అండి? కొండవరం 6,000 ఓటింగ్ ఉంది. ఎంత పడవచ్చు జనసేన? ఇంచుమించు 4,500. 4,500 మొత్తం ఎంత? 6,000. 6,000 4,500 పడవచ్చు. చాలా మంది టాక్ ఏమొచ్చిందంటే 2 మండలాలు జనసేన బాగానే ఉంది, ఈ కొత్తపల్లి మండలం సరిగ్గా లేదని చెప్పన్నారు. ఎస్సీ కాలనీలో పక్క అండి, ఇంకా పక్క జనసేన. కాపుల వరకు వేశారు, ఎస్సీ వాళ్ళు లేదా? అన్ని కులాల నుంచి వచ్చింది. నేను ఎస్సీ అండి. ఎస్సీ అండి, అన్ని కులాల నుంచి వచ్చాయి. మత్స్యకారులు ఉన్నారండి. మత్స్యకారులు కూడా వన్ సైడ్ ఉన్నారు. అంటే వర్మ గారు రాలేదు ఈసారి బయటికి అని చెప్పారు. వర్మ గారు ప్రతిసారి కూడా ప్రతి గ్రామం కూడా తిరిగాడండి ఆయన. ప్రతిది కూడా మనకి జనసేన పడేలాగా చేసాడండి ఆయన. ఎంత ఉండొచ్చు ఇక్కడ ఈ గ్రామంలో ఎస్సీ ఓటింగ్ అంటే ఇంచుమించుగా ఒక 4 పేటలు అండి. ఒక్కో పేటకు వచ్చి ఇంచుమించుగా ఒక 300 చిల్లర ఒక్కో పేటకి. ఎంత పడవచ్చు జనసేనకి? ఎంత పడవచ్చు జనసేనకి వచ్చి ఇంచుమించుగా ఒక 900 ఓటింగ్ పడవచ్చు. అంటే అందరూ అనుకుని వేసారా లేకపోతే ఎవరైనా నాయకులు చెప్పడం వల్ల వేసారు? లేదండి, అందరూ కూడా స్వచ్ఛందంగా వేశారు. ఒక మాట మీదకి వచ్చేసారు అంతేండి. చాలా మందికి సింబల్ కూడా తెలియదు కదా, మరి వాళ్ళకి ఎలా ఎడ్యుకేట్ చేశారు? చేశారండి మొత్తం అందరూ కూడా. మన జనసేన వాళ్ళందరూ ఒక రకంగా చెప్పారండి, కింద సాధించి వెళ్ళి అందరూ. వైసీపీ వాళ్ళు చర్చల్లోకి వచ్చి 5,000 తరపున ఇచ్చారు. ఏం లేవండి, అదంతా మత ప్రసారం అంతా. ఏమీ లేదండి, అంతా మత ప్రసారం ఏమీ లేదండి అసలు. ఏంటి ఏ మండలాల్లో ఎక్కువ పడవచ్చు మనకి? మీకు మన గొల్లపల్లి మండలం ఎక్కువ పడుతుందండి. ఏం చేశారు మీరు? ఏం చేస్తూ ఉంటారు? నేనైతే మేస్తానండి. అలా మీకు ఒక ఐడియా ఉంటుంది అన్ని మండలాల మీద, చెప్పండి ఒకసారి. నీకు ఇది గొల్లపల్లి మండలం అయితే 90% జనసేన పడుతుందండి. పిఠాపురం మండలం 80% పడుతుంది. ఇది కొత్తపల్లి మండలం 70%. పక్కండి. ఇంకా ఎలా చెప్తున్నారు మీకు? ఎలా తెలుసు? నేను అన్నీ తిరిగానండి, అన్ని గ్రామాలు తిరిగాను, అన్ని మండలాలు తిరిగాను. 3 మండలాలు మావి. 3 గారు మనుషులు ఉన్నారంటే ఎస్సీ ఎస్టీ ఇది మత్స్యకారులు అందరూ మనకే వేస్తారు 70,000 ఓటింగ్. లేదండి, అవన్నీ పుకారండి. ఏమన్నా మత్స్యకారులు అందరూ మాకు తెలిసిన వాళ్ళే. అందరూ ప్రతిరోజు కూడా మత్స్యకారులతో మేము కలుస్తాం. ఎవరు కూడా జనసేనకు ఓటు అయిన వాళ్ళు ఎవరు లేరండి. మత్స్యకారులు అందరూ భయపడే అవకాశం ఏం లేదండి అసలు. ఈ విషయంలో అయితే భయపడే విధంలో ఏం లేదండి. శుభ్రంగా ఎలా ఉంటాయి సెలబ్రేషన్స్? సూపర్ అండి. ఇంకా పక్క నీకు ఎలా ఉండ జనసేన నాయకులు అయితే వాళ్ళతో గొడవ పెట్టుకోరండి, సక్రమంగా జరుపుతారు అన్నీ. అవసరమైతే గొడవ పడినా తగ్గించడం చూస్తారు. మీ పేరు పిఠాపురం పేరు అసెంబ్లీలో రీసౌండ్ వస్తుంది అయితే? మామూలు కాదండి, దద్దరిల్లిపోద్దండి. మీ పేరు?
సుబ్బలక్ష్మి సామిదాడ. మీ పేరు? విజయ్ అండి. ధనశ్రీ. సునీత. పిఠాపురం అందరిదే. అవునండి. ఓటు ఎవరు ఉంది ఇక్కడ పిఠాపురంలో? మాది ఇది మాది ఉప్పాడు కొత్తపల్లి అండి. మాది ఉప్పాడు కొత్తపల్లి. అందరు కొత్తపల్లి మండలం. మొన్న మే 11 ఎలక్షన్ జరిగింది కదా, గీత గారు గెలుస్తారని చాలా మంది అంటున్నారు. మా అన్నయ్య గెలుస్తారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు అండి. పవన్ కళ్యాణ్ అండి. పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తూ ఉంటారు మీరు? హౌస్ వైఫ్ అండి. నలుగురు. చాలా మంది ఏమన్నారంటే కాపులో ఒక లేస్తే సరిపోద్ది అండి పవన్ కళ్యాణ్ కలవడానికి అంటున్నారు. అన్ని వాళ్ళు ఎన్నో అంటారండి. మా అన్నయ్య అదృష్టం బాగుంటే మా అన్నయ్య గెలుస్తాడు. అంటే కాపులో ఒక 70,000 ఉంది, వాళ్ళు లేస్తే సరిపోద్ది, బీసీ ఎస్సీ వాళ్ళు వేయాలి, వాళ్ళందరూ జగన్గా వేస్తారని చెప్పి అంటున్నారు. ఏమోండి ఆడ పరిపాలన చూశారు కదా, ఇప్పుడు ఇది పరిపాలన రావాలనండి. పోయినసారి ఎవరికి వేసారు ఓటు? పోయినసారి మా అన్నయ్యకి వేసామండి. గ్లాస్కే వేసామండి పోయినసారి కూడా. నేను గ్లాస్కి అండి. గ్లాస్కి అండి. అంటే ఈయన సినిమాలు చేసుకుని మళ్ళీ వెళ్ళిపోతాడు, సినిమాలకి వెళ్ళిపోతాడు. కాదండి, ఆయనకి ఎదుటోళ్ళకి సాయం చేసి గుణం ఉందండి. సినిమాల్లో ఉన్న అలాగే ఉంది. ఇక్కడికే వస్తారండి, మా ఇంటి ముందే ఇక్కడికే గీత గారు ఎన్నో సార్లు వచ్చారు. చూసారా? ఎప్పుడు చూడలేదామండి. పవన్ కళ్యాణ్ చూడలేదు మీరు? పవన్ కళ్యాణ్ చూసామండి. ఎందుకు చూడలేదండి? ఆయనకి పూలు వేసాం, అక్కడ సురక్ష ప్యాలెస్ లో మీటింగ్కి వెళ్ళాం, అన్ని చేసామండి. చూసారా? ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది అండి. నడుచుకుంటూ వెళ్ళాను. వెళ్ళాడండి, చాలా బాగా అనిపించింది అండి. పవన్ మీరు ఏ నంబర్ మీద వేసారు? 9 తర్వాత 4 అండి. ఓటు పోయినట్టే. నెంబర్స్ చూడలేదు. మేము గ్లాస్ లాగా 2-3 ఉన్నాయి కదా మళ్ళీ పైన. ఫస్ట్ సెకండ్ అయితే 4 అండి. ఉంది కదండి, దానికి వేసామండి. నేమ్స్ కూడా వచ్చేసినాయి కదా, తంగిడి శ్రీనివాసరావు గారికి పవన్ కళ్యాణ్ గారికి. అంటే కొత్తపల్లి మండలంలో వీక్ అని చెప్పి అంటున్నారు చాలా మంది, నిజమేనా అది? ఈ మండలం జనసేన వీక్ అన్నారు. లేదండి, వీక్ ఏమి లేదండి, చాలా గట్టిగానే ఉందండి. ఎంత వస్తుంది మెజార్టీ? ఎంత వస్తుంది మామూలుగా మీ అంచనా? మా ఫ్యామిలీలో అయితే మేము అందరం వేసామండి. మొత్తం ఈ సొంత అందరూ వేసేసారా? అందరూనండి వేసారండి. మరి వైసీపీలు డబ్బులు ఇచ్చారు కదా, దానివల్ల ప్రభావం ఏమి ఉండదా వైసీపీకి? ఏమోండి, ఎవరి ఇష్టం అంతే. మీరు చెప్పండి. ఉండదని అనుకుంటున్నామండి. అసలు ఉండదని అనుకుంటున్నామండి. ఇంకా అటు పరిపాలన ముందు చూసాం కదా ఎలా చేసాడో, ఈసారి ఇటు పరిపాలన చూడాలండి మేము. అందుకని కంపల్సరీ ఇడికే వస్తుందని అనుకుంటున్నాం, అది మా నమ్మకం. ఎందుకు అంత ఇష్టం మీకు పవన్ కళ్యాణ్ గారు? ప్రాణం మా అన్నయ్య. ఎందుకని? ఏంటో ఇంకా అలా ఆయన అంటే చిరు ఫ్యామిలీ అంటే అంతే అండి. ఇంట్లో వాళ్ళకి కూడా బాగానండి. మీ పిల్లలకి, మా ఆయనకి చెప్తున్నాను కదండి, ఇంకా ప్రాణం ఇష్టం. ఏదైనా మనం ఇష్టపడితే ఇది ఎందుకు ఇష్టం అంటే చెప్పలేం కదండి. అలాగనే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇష్టం. నాన్న ఎందుకు ఇష్టం అంటే చెప్పలేం కదా. ఆ టైపు మా అన్నయ్య అంటే అంత ప్రాణం. గ్లాస్ కేస్తా, ఖచ్చితంగా గ్లాస్ కేస్తే ఖచ్చితంగా గ్లాసే గెలాలి. ఎందుకంటే అతను ఇప్పుడు దాకా జగన్ గారు చేసింది అయిపోయింది. నెక్స్ట్ జగన్ గారి నుంచి ఒక్కటి కూడా రాలేదు మాకు. అందరూ వచ్చే కదా అన్నారు, మాకు ఒక్కటి రాలేదు, మేము ఒకటే తీసుకోలేదు. అమ్మఒడి కూడా కావాలని తీసేశారు. ఎందుకండి? కాదండి, మాకు వచ్చిన ఇళ్ల స్థలాలనే ఇక్కడ వరకు వచ్చారండి. అమ్మాయి ఇక్కడ వరకు వచ్చి మీకు స్థలం వచ్చిందమ్మా అని చెప్పింది. మళ్ళీ ఇలా వచ్చి ఒక పావు గంటలో మీకు స్థలం తీసేసామమ్మా అని చెప్పింది. ఎందువల్ల వచ్చిన పేరు ఆన్లైన్ లో వచ్చిన పేరు తీస్తారు. జగన్ గారి వల్ల మేము ఏం ఉపయోగపడదు. పెంచేసి 3 నెలలు 4 నెలల వరకు పనుల్లో ఇంట్లోనే తిన్నామో ఉన్నామో భగవంతుడికి తెలుసు. మీరు జనసేన సానుభూతులు అని చెప్పి తీస్తారా అండి? జనసేన సపోర్ట్ చేస్తున్నారని తీసారా? అప్పటికేం తెలియదండి. కానీ మామూలుగా తీసారండి, ఆన్లైన్ లో వచ్చిన పేరు కూడా తీస్తారు. అడిగారా? తర్వాత వాలంటీర్లను అడగలేదా? అందరిని అడిగామని తీస్తారండి, వాళ్ళు తీస్తారని చెప్పారు. వాలంటీర్ కూడా మాకు తెలుసున్న అబ్బాయిని 3 సార్లు పెట్టాడండి. అబ్బాయి మాకు తెలియకుండానే 3 సార్లు పెట్టాడు. అక్క మీ పేరు తీసేస్తున్నారు అక్క, మరి ఎందువల్ల తెలియట్లేదు అన్నారు. ఇంకా అలాంటి మేమేం చేస్తామండి? ఎవరైనా మాకు స్థలం వచ్చిందండి, ఆన్లైన్ లో పడాలి ధనశ్రీ అని వచ్చింది, కానీ తీస్తారు. ఎందుకు తీస్తారో కారణం తెలియలేదు. అడిగినా సరే తీస్తారని చెప్పారు. మళ్ళీ కలెక్టర్ గారు సురక్ష ప్యాలెస్ లో మీటింగ్ లో కొత్త అప్పుడు కూడా ఇవ్వలేదండి. బాబాయ్ మీ పేరు? పప్పు సీట్స్ ఇవ్వండి. ఎక్కడ మీది? ఈ వారే కొత్తపల్లి మండలమేనా? కొత్తపల్లి మండలం. మరి రీసెంట్గా ఓట్లు జరిగినాయి కదా, మరి ఎవరికి వేసారు ఓట్లు? మేము గ్లాసా? ఎందుకు వంగగీత అని చెప్తున్నారు కదా అందరూ. కొత్తపల్లి మండలం అందరూ వంగగీతకి వేసారని చెప్పి. మాకు సంబంధం లేదండి, మేము మాత్రం గలాస్ వేసామండి. అంటే ఏ ఓట్లు వేసినాం గ్లాస్కి? 2
9-4. 9-4 వేసిన. మరి అందరూ వంగగీత వస్తారు అని చెప్పి మాట్లాడుతారు. ఇంకా అవన్నీ మనకి ఏం పని లేదు కానండి, మేము మాత్రంగా 2 ఓట్లు గ్లాస్కి వేసామండి. గ్లాస్కి వేసినవే నువ్వు వైసీపీ పార్టీ వాళ్ళు నీకు పైసలు ఇవ్వలేదా? కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు. నీకు ఇవ్వలే? నాకు ఇవ్వలేదండి. ఇవ్వలేదా? మరి ఏంది మరి పరిస్థితి? అందరూ ఏమో మాకేం తెలదండి. మత్స్యకారులా మీరు? మత్స్యకారులు. ఎస్సీ వాళ్ళు, ఎస్సీ కేటగిరీ వాళ్ళు అందరూ వీళ్ళు వంగగీత గారికి ఓటేసాము, పవన్ కళ్యాణ్ గారిని ఓడిద్దామని చెప్పి అందరూ కూర్చున్నారంట. మరి నువ్వు ఎంతమందితో ఓటేపించినావు చెప్పు? మా ఇంట్లో 4 ఓట్లు అండి. మొత్తం మా కుటుంబ సభ్యులతో మొత్తం 6 ఓట్లు మావి. 6 ఓట్లు. 6 ఓట్లు మేము పవన్ కళ్యాణ్కి గలాస్కి వేసాం. ఈ గ్రామంలో ఎన్ని ఓట్లు ఉన్నాయని? అవి మనకు తెలవండి. అవి అయితే మనకు తెలవండి. మేమైతే 2 ఓట్లు గలాస్కి వేసాం. సరే, నువ్వు పవన్ కళ్యాణ్ గారికి వేసినావు, మళ్ళీ పవన్ కళ్యాణ్ ఏమైనా మంచి చేస్తాడా? చేస్తాడేమో నమ్మకం. అందరు సినిమాలు తీసుకొని వెళ్ళిపోతాడని చెప్పి మాట్లాడుతున్నా. వెళ్ళిపోయాడు కదండి, అలాగే వెళ్ళిపోతాడు. మొత్తం సాధించాడు. తొడగొట్టు మరీ చెప్తాడు. అందరు మాట్లాడే మాటలు ఏంటంటే ఆయన మాటలకే మాట్లాడతాడు, చేయడని చెప్పి అంటున్నారు. అది తప్పుడు విషయం. అది చేస్తాడు. ఆల్రెడీ వచ్చేసాడు ఆల్రెడీ. ఎంత మెజారిటీ ఎంత వస్తుంది? ఎంత మెజారిటీ అయితే ఒక 20-30 దాకా వస్తుంది అన్న మా జుట్టులోని. 50, 60, 70, 80 అంటున్నారు కానీ ఒకవేళ వచ్చేస్తే వచ్చేచ్చు. మొన్న ఎలక్షన్ జరిగినాయి కదా 13వ తారీఖున, వేసారు ఓటు? ఎవరు గెలుస్తారు సార్ ఇక్కడ? ఏముంది మాకు తెలియదండి. మరి పోటీ మీద ఉంటుంది అనుకున్నాండి. వంకాయ పవన్ కళ్యాణ్. మీరు ఎవరు సపోర్ట్? ఎవరు చేసండి? జగన్ అండి. మరి చెప్పండి, కరెక్ట్గా చెప్తారు. ఎవరు చేసి? మాది జగనే బాబు. జగనేనండి మాది. ఫ్యాన్ వేసారా? 2 ఫ్యాన్ వేసుకున్నారు. ఫ్యాన్ కేసేయండి. అందరూ మీ ఫ్యామిలీ అంతా కాదులేండి, ఒక్కొక్కటి. అంటే మాకు మా అబ్బాయికి ఆపరేషన్లో జగన్ గారు చాలా సాయం చేశారు. దానివల్ల కొంచెం అంటే మా ఆయన గారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి. ఆయన దానికి వేసుకున్నారు. నేను కృతజ్ఞతగా ఒకటి గాజు గ్లాస్ ఒకటి ఫ్యాన్. 2 ఎవరిష్టం వాళ్ళదండి. పవన్ కళ్యాణ్ చేశారు. పవన్ కళ్యాణ్ అంటున్నారండి. మరి అంటున్నారండి. చెప్తారా? మీరు చెప్తారా? దొంగతనం చేస్తున్నాం. ఎవరిష్టం వాళ్ళండి. ఎవరెవరికి వేసారో మనకి ఏం తెలుసండి. హలో మాట్లాడతావా? హలో ఆంటీ గారు, మీ పేరు? నా పేరు నాగమణి. మన ఎలక్షన్ జరిగినాయి, ఓటేసారా? ఇదిగో. ఓకే, ఎవరు గెలుస్తారు ఇక్కడ? ఎవరు గెలుస్తారంటే 2 విధాలుగా ఉంది. కాపులు పార్టీ, మామూలు వాళ్ళు మేము పార్టీ. అందరూ మనుషులందరూ ఒకటే. కాపులు వేరే, కాపులు అని కాపులు వేరే మనుషులు చూసుకుంటున్నారు. అలా అంటే మేము అనుకోవడం. ఇక్కడ చెప్పడం ఏముంది? ఇక్కడ జరిగే పద్ధతి. మా కాపులు గాజు కాపులు మరి కాదు, కాపులు ఓకే, అందరూ ఒక మాట మీద ఉంటే. పోయినసారి పవన్ కళ్యాణ్ సీఎం అయ్యాడుగా. పవన్ కళ్యాణ్ వేసాం, చదివాడు. ఇప్పుడు కూడా అవుతాడు. మేము దానికి వేసుకున్నాం. మేము ఫ్యాన్కి వేసుకున్నాం. 2 ఫ్యాన్ వేసుకున్నాం. మేము మా పేటలో అదే అనుకున్నాం, అదే వేసుకున్నాం. కాపులు అన్నీ ఎవరు అయినా మేము అదే వేసుకున్నామండి. మేము ఇంకా అంతగా మేము ఏం చెప్పమండి. తెలీదు. ఏం వర్క్ కూలి పని, ఎక్షన్ పని. ఇల్లు వచ్చిందా మీకు? మాకు ఇల్లు వచ్చింది. ఎక్కడో వచ్చింది, ఊర్లో ఇవ్వలేదు ఇల్లు. ఎక్కడో మేము కొండారు. ఇల్లు ఇచ్చింది ఎవరు? జగన్ గారు. ఎక్కడ ఇచ్చారు? ఎక్కడో పొన్నాళ్ళు ఇచ్చారు. ల్యాండ్ చూపించారా? చూపించలేదు. ఇంకా బుక్ ఒకటే ఇచ్చాడు, పేపర్ ఇచ్చారు. ఆ పేపర్ మళ్ళీ ఇప్పుడు వేరే ప్రభుత్వం వచ్చింది అనుకో, ఆ పేపర్ దేనికి పనికిరాదుగా. మరి దేనికి పనికిరాదంటే మరి వాళ్ళేమో ఓ దిక్కునిస్తే ఓ దగ్గర రాజకీయ నాయకులు అలా మార్చేసారు. మార్చేది ఇప్పటికి కూడా సైడ్ చేపించలేదు. అదే జగనన్న ప్రభుత్వంలోనే ఇదంతా జరిగింది. మేము అలాగే వేసుకున్నామండి. ఇచ్చారు, ఎప్పటికైనా ఇస్తారు కదా అన్న నమ్మకం అంతే అండి. ఇంకేమో ఏం చేస్తారో మరి.
పోయే లోపల ఇస్తారంటారా? పోయేటప్పుడు వస్తారు పోయిన ఈ ల్యాండ్ ఇది ఇల్లు పోరంపోకు ఇది మీదేగా? పోరంపోకు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది మీరు? 8 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాల నుంచి ఉంటున్నప్పుడు నీకు ఇల్లు ఇచ్చేది ఇల్లు ఏదే ఇక్కడే ఇచ్చేస్తే నువ్వు కట్టుకొని అలాగని మేము అడిగామండి. అడిగితే ముందు ఇక్కడే వస్తుంది అన్నారు, తర్వాత మార్చేసారు. ఇప్పటికి సైడ్ చూపలేదు. పోనీ ఇదన్నా మార్చేయండి అని చెప్పాము, ఇది మార్చలేదు. ఎలా చేస్తారు మరి? మారాలిగా, వాళ్ళు మారినప్పుడు మనమే మార్చేయాలి. ఇంక మళ్ళీ మార్చేయాలంటే మార్చేయాలని అనుకుంటాం. అదండి ఇంక మేము ఏం చెప్పం బాబు. వాళ్ళ మాటలు నమ్మకండి. మీరు ఎవరో చెప్పారు అని చెప్పి ఏమో మీరు కాపులు అంటున్నారు. మరి కాపులు గీత ఎవరు కాపులేదా? వద్దంటలేదు. అది అంటారండి వాళ్ళు చదువుకున్న వాళ్ళు, మేము మోటి వాళ్ళు. చదువుకున్న వాళ్ళు కాదు, మనమే మారాలి. మనం మారితేనే కదా మన బతుకులు మారే, మన భవిష్యత్తు పిల్లల భవిష్యత్తులు మారతాయని మారతాయని రేట్లు పెంచేశారు. ఏ రోజు క్వశ్చన్ చేశారా? మేము క్వశ్చన్ చేయడానికి మేము ఎంత టోళ్ళు అండి, కాపలా ఉండేవాళ్ళు. ఎంత టోళ్ళం ఏది ఉండదు. నీ దగ్గర ఓటు ఉంది, ఎవడైనా నీ కిందికి వస్తాడు. ఇప్పుడు నీ ఇంటి పక్కన చెత్త ఉంది, వాడ చెత్త ఉంది, తీయండి ఎలా పెట్టలేండి. పాములు గిట్లు వస్తాయి నీ ఇంట్లోకి. ఎవడు వచ్చాయి ఆల్రెడీ పావులు బోడి పావులు వచ్చేసాయి. మళ్ళీ తిరిగి అలాగేశారు. మారాలి, మనం మారాలి. ఏం చెప్తామండి, అలాగే వేసేసాం. మా తెలియక ఎవరు చెప్పారు మీకు? జగన్ ఏమని ఎవరు చెప్పారు? వాళ్ళ పెద్దస్తులు ఉంటాడు ఆయన చెప్పారు. ఎవరో చెప్పలేదండి మాకు. మీరు ఎలా అనుకున్నారు? మేమే అలాగే భూమి ఇచ్చారు కదా, ఏదో వస్తున్నారు కదా అనుకున్నాం. భూమి ఇచ్చింది ఎక్కడ కనిపించింది? ఇవ్వలేదు ఎక్కడ ఉంది ఆ సైటే చెప్పలేదు. ముందే ఏమైనా చెప్తే పరిపోతే వెళ్తాం. ఊరంతా కూర్చొని మాట్లాడుకున్నారు లేకపోతే మీరు వేసారా? లేదండి, ఎవ్వరు అలా మాట్లాడుకోమండి. ఇక్కడ ఎలా వేసేసాం అంతే అండి, ఎవ్వరు చెప్పలేదండి మాకు. అలా వస్తారమ్మా. సరేలే. పేరు? నా పేరు రాఘవ. ఎవరు మీది? ఊరండి. మొన్న ఎలక్షన్ జరిగినాయిగా, ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను ఆర్సీ బస్సు కొత్తపల్లి మండలం. కొత్తపల్లి మండలం. ఎవరు వస్తారు ఇక్కడ? ఇక్కడ ఫామ్ వస్తుంది. అవునా? ఇలా అందరూ ఇట్లా ఫ్యాన్ అంటుంటారు. ఫ్యాన్ అంటున్నారు అందరూ. ఫ్యాన్ అంటున్నారండి. అయితే అలా కన్ఫర్మ్ చేసుకుంటాం. ఎంత అవుతుంది మెజార్టీ? అలా కన్ఫర్మ్ చేసుకుంటారు. మెజార్టీ ఎంత వస్తుంది? మెజార్టీ చెప్పలేం. గెలుస్తాడు, వస్తూ ఫామ్ అవుతాడు. ఇక్కడ ఛాన్స్ లేదు. ఛాన్స్ లేదు అంటే కొత్తపల్లి మండలం చాలా వీక్ అంటున్నారు. కొత్తపల్లి మండలం ఉంది కదా, చాలా వీక్ అంటున్నారు జనసేన. దేనికండి ఓటింగ్? జనసేనక మరి మాకు తెలియదండి. అది జనసేన గెలుస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడంతా కూడా పవన్కే వేసారు. ఇక్కడ అంతా ఓన్లీ కాపులే వస్తే సరిపోతుంది కదా ఓటింగ్? కాపులే కాదు, మాకు ఇంకా కొన్ని కులాలు కూడా వేసారు. ఇక్కడైతే కన్ఫర్మ్గా ఆడిది. మరి జగన్ గారు 3000 పంచారు కదా, మరి ఆ ప్రభావం ఏముండదు? పంచారండి, పంచారు. ఆ ప్రభావం ఏముండదా అంటున్నాడు? డబ్బులు ఉంటుందండి. ఉండొచ్చు. గీత గారికి కొంతమంది ఒక టెప్పలో చేసినట్టు చేశారండి. చేశారు. మేము పడం ఇది ఇక్కడ పడే బీచ్ ఏం కాదు. సరే, మొన్న ఎలక్షన్ జరిగింది 13న. ఎవరు వస్తారు సార్ ఇక్కడ? అప్పుడైతే మాకైతే ఫ్యాన్ వస్తుందని అనుకున్నాము. ఇక్కడైతే గ్లాస్ వస్తుంది లెక్క. ఎక్కడ గ్లాస్ వస్తుంది? ఇక్కడేమో గ్లాసు, అక్కడేమో ఫ్యాన్. మీరెవరికి వేసారు? మేమా ఫ్యాన్కి. ఫ్యాన్కి వేసారా? ఫ్యాన్కి వేసాం. 3000 ఇచ్చారా? 3000 మాకు ఏమి ఉండవండి. 50 పోతామండి మేము. వైసీపీ 3000 పంచారంట. వైసీపీ ఏమో తెలియదండి. మీరు ఫ్యాన్కి వేసారా? గ్లాస్ ఆలోచించేది ఏమి లేదండి. ఆలోచించేది ఏముంది? మీ ఫ్యామిలీ మొత్తం? మా ఫ్యామిలీ అందరూ 10 మంది. 3 కొడుకులు, 3 కోడళ్ళు, 3 కూతుళ్ళు, 3 అల్లుళ్ళు, 10 మంది నాతో. అంతే. ఎవరికి వేసారు? మేమందరూ ఫ్యాన్కి వేసాం. మీ ఊరు వాళ్ళందరూ ఎవరికి వేసారు? మా ఊరు వాళ్ళందరూ ఏమో అవకాశాలు నాకు తెలియదు. అది మీ 10 అయితే ఫ్యాన్ పడినాయి. మీ 10 ఓట్లు ఫ్యాన్కే? మా 10 ఓట్లు ఫ్యాన్కి వేసాం. ఎవరు గెలుస్తారు? పవన్ కళ్యాణ్ గెలస గెలుతుంది. ఫ్యాన్ ఓడిపోద్ది అనమాట. గెలుతుంది, గెలస గెలుతుంది. పవన్ కళ్యాణ్ మంచిదండి. మరి అందరికీ అందరూ గెలస గెలిచేది. అవును. మరి పవన్ కళ్యాణ్కి మిగతా రాజకీయ నాయకులకి తేడా ఏంటి? తేడా ఉంది. కొత్త అయింది కదా, కొత్త అయింది. మరి అది కానీ చూద్దామని వేసారు వాళ్ళు. అది ఏదో ఉద్ధరించేతాలు ఏదో ఇట్టేతారని కాదు. ఈ పెదరాజులు కానీ ఇది కానీ నిలబడితే ఈయనంత మేలు చేస్తాడని వేసారు అనమాట. మత్స్యకారులు అందరూ ఎవరికి వేసారు? ఎక్కువ మంది అందరూ ఎక్కడ గ్యాస్కి వేసారు. గ్యాస్కి వేసారు. గెలాలన్నీ అవసరం ఉన్న కుర్రాడు కదా, కొత్త ఎర్రగా ఉన్నాడు. అలాగని నేను చూశాను. ఉన్నాడు. బాగోడు మనిషి కదా. అయినా మనం నల్లగా ఉన్నాం, మెలకలో ఉన్న అబ్బాయి కూడా తెల్లగా ఉన్నాడు. ఆయనకి మనకి తేడా లేదు. రెత్తాలన్నీ ఒకటే. అది సినిమాలో చేసుకుని అతను వచ్చి కట్టబడిపోతే ఎలాగ? ఇప్పుడు గంటకి ఆయన చేసి 30 గంటలు ఎత్తుంది. 6 పిల్లలు గంపేసుకు బయట దారి లేదు నాకు.
ఎవరు నడుపుకుంటే ఎవరు నడుపుతారు చెప్పు. అంటే వైసీపీ వాళ్ళు అంటున్నారు పవన్ కళ్యాణ్ 3 పెళ్లి చేసుకున్నాడు, రాజకీయాలు పనికిరాడు అంటున్నారు. ఎన్ని పెళ్ళిళ్ళు అంటే చేసుకొని మగోడే కదా, రక్తం ఉంది, వయసు ఉంది. 90 మంది చేసుకున్నా ఇల్లు పాటు చేసుకోలేదు కదా, ఇల్లు మీద నిలబడ్డాడు కదా, అదే ఇల్లు మీద ఉండాలి ఉన్నవాళ్ళు కోన్నా అంతే. పిల్లలు ఉంటే మనిషి కదా అయినా. సరే సరే, థ్యాంక్ యూ. సరే అండి. మీ పేరు? లావరాజ్ అండి. ఏం చేస్తూ ఉంటారు? వ్యవసాయ పని చేసుకుంటామండి. కౌలా లేకపోతే ఏంటి? మాదిగా కష్టపడి చదువుతామండి. ఏ ఊరు పేరు? ఈ ఊరండి. పేరేంటి? లావరాజ్ అండి. అంత ఉంటుంది ఓటింగ్ ఇక్కడ ఎవరికండి? గ్రామం మొత్తం మా ఓటింగ్ అయితే 300 ఓటింగ్ అండి. సరే, మొన్న ఎలక్షన్ జరిగినాయి కదా, ఎవరు వస్తారు సార్ ఇక్కడ? జనసేన వస్తుంది. చాలా మంది ఫ్యాన్ అంటున్నారు. అలా ఉంటే ఎలా ఉంటుంది జనసేన ఫుల్గా మెజార్టీ? మెజార్టీ చెప్పలేండి మరి. చెప్పలేం. అంటే కొత్తపల్లి మండలం జనసేన వీక్ అని చెప్పి చాలా మంది అంటున్నారు. అంటారు, కొంత అలా ఉంటారు, కొంతమంది కొంత ఎలా ఉంటారండి. అదండి జనసేన ఉంది. జనసేన ఉందండి. 2 ఓట్లు. అదండి 2 ఓట్లు జనసేనకి వేసినా. ఓటు ఏ ఓటు వేసినండి, ఒకటి అలాగేస్తాం, ఒకటి ఇలాగేస్తామండి. ఏం పేరు? మీ పేరు? నా పేరు కొండబాబు అండి. ఊరు పెద్ద అనుకుంటా. ఊరికి పెద్దనే కదండి, చిన్న పెద్దనండి. ఏం చేస్తూ ఉంటావు నువ్వు? ఎగసం పని అండి, ఎగసం పని అండి. కూలి పని పోతాను, కూలి ఉంటే పని ఉంటే పని. రోజుకి మధ్యాహ్నం దగ్గర వెళ్తే 700 ఇస్తారండి. పొద్దున్న వెళ్తారండి, మధ్య ఎండకి తెలిసి వెళ్ళిపోయి వెళ్తాను. పెన్షన్ కూడా రావట్లేదండి. పెన్షన్ కూడా రావట్లేదండి. 56 సంవత్సరాలు వచ్చేసారు. ఎలక్షన్ జరిగినాయి 13. ఎవరు వస్తారు ఇక్కడ? ఇక్కడైతే 1,00,000 ఓట్లు వచ్చేద్దండి మండలానికి. పవన్ కళ్యాణ్ గారు లక్షల్లో వస్తాయి. మరి అందరు ఫ్యాన్ అంటున్నారు. ఫ్యాన్ అంటే పెద్దగా పాడవండి. ఫ్యాన్కి ఆవిడ చేసింది కదండి, ముందు రాజ్యసభ చేసింది, ఎంపీ చేసింది, ఎమ్మెల్యే చేసిందండి. పిఠాపురానికి ఎమ్మెల్యే చేసిందండి. మొన్న పోయిన ఎలక్షన్లో ఎంపీ చేసిందండి. కాపులు ఒకళ్ళు వేస్తే గెలుస్తాడా? ఇద్దరు కాపులే కదండి. కాపులు ఒకటి ఎత్తే గెలుస్తారంటే ఇద్దరు కాపులే. మీరు కాపులా? మేము కాపులు కదండి. బీసీలు ఎస్సీలు అన్ని కలిపి నెగ్గుతారండి. ఆడింది అయితే ఇప్పుడు అందరూ ఏమన్నారంటే కాపులు ఒకళ్ళు వేసారు వాళ్ళకి, పవన్ కళ్యాణ్ ఎస్సీ బీసీ వాళ్ళు వేయలేదు అంటున్నారు. అలా కలిపేసి ఉంటారండి. అంటే నమ్మకం ఉండదండి. ఇప్పుడు కాపులు ఒకటి ఎత్తే పని అవుతుంది కదండి. ఎస్సీలు బీసీలు వీళ్ళందరూ కలుస్తారండి. కలిసారంటారా? కలిసి కనుకొట్టి రాకండి ఉండదు కదండి. వెళ్తుంది. ఇది 5 సంవత్సరాల క్రితం అతను చూసాం. చాలా మంది ఏమన్నారంటే కొత్తపల్లి మండలం, ఈ మండలం జనసేన చాలా వీక్, ఈ మండలం మొత్తం వైసీపీకి వేసారు అంటున్నారు. ఓన్లండి వైసీపీ ఇది వస్తుందండి, ఏం చెప్పలేం కదండి. మామూలుగా మీ అంచనా ప్రకారం ఇటు మెజార్టీ మీద ఇది కొట్టి ఇద్దాం ఉన్నాడు. మొత్తం లైవ్లో చూపేస్తున్నాడు. టీవీ లైన్లో కూడా చెప్పేస్తున్నాడు, సర్వే కూడా చెప్పేస్తుంది. ఇంకేం తక్కువ వచ్చిందండి, ఏమో చెప్పలేమండి. ఎలా కొడితే ఊపి ఎలా ఉంటే అలా కొట్టేద్దండి. ఎటు ఊపి అంటే ఇప్పుడు 5 సంవత్సరాల క్రితం అతను చూసామండి జగన్ గారిని. ఇప్పుడు 5 సంవత్సరాలు మళ్ళీ ఇది కూడా చూడాలని పెద్దల ఊపి ఉంటుందండి. ఇది సినిమా యాక్టర్ కదండి, ఒక ఊపు చూస్తారు జనాలు. అంటే మూడు బండాలు 3 హాస్పిటల్ కడతానండి. రాజకీయాలు పనికొస్తాడు ఆయన? రాజకీయాలు పనికొస్తాడా? రాజకీయాల్లో పని చేయడండి. కొత్త వ్యక్తులు రాజకీయం చేస్తారు కదండి. ఇప్పుడు కుర్రోళ్ళకి వచ్చేస్తుంది రాజకీయం. కుర్రోడికి రాజకీయం వచ్చేస్తుందండి. 2 చోట్ల ఓడిపోయాడు. 2 చోట్ల ఓడిపోయింటే ఇప్పుడు పిఠాపురానికి మెజార్టీ మీద ఎగ్గుదలే అనుకుంటారండి అంతే. అసెంబ్లీకి తీసుకెళ్తారు. మా ఊరి పేరు? మా ఊరి పేరు అసెంబ్లీకి తీసుకెళ్ళలేదు. 3 మండలాలు 3 హాస్పిటల్ కడతాడు. 3 మండలాలు 3 హాస్పిటల్ కడతానండి. ఇంక బాగా పోయిన రోడ్లు కూడా చేస్తాడు. రోడ్లు వర్కులు అని చేస్తాడండి. చేస్తేనే మేరీ వెంకటలక్ష్మి. మొన్న పిఠాపురంలో ఎలక్షన్ జరిగినాయి 13. ఎవరు వస్తారంటారు సార్ ఇక్కడ? పవన్ కళ్యాణ్ గారా, గీత గారా? పోటీగా ఉన్నాయి సార్. ఒకళ్ళు పేరు చెప్పండి, మీకు అనిపించింది. ఏం చెప్పలేమండి. మీరు ఎవరికి సపోర్ట్ చేశారు? అయితే సపోర్ట్ చేయడం ఏముంది సార్, ఏదైనా పవన్ కళ్యాణ్ వస్తాడు. గీత గారు గెలుస్తారని అంటున్నారు చాలా మంది, డబ్బులు పంచారని చెప్పి అంటున్నారండి. కానీ తెలియదండి పూర్తిగా. గుర్తు పవన్ కళ్యాణ్ గారు గుర్తు తెలుసా? గ్లాస్ నంబర్లు ఏ నంబర్లు చేశారు? అలా చెప్పండి సార్. నెంబర్ ఏ నెంబర్ అని అంటే గుర్తుకు తెలిసిపోద్ది కదండి. గ్లాస్ గుర్తు 4 అలా తెలుస్తుంది కదా. ఫస్ట్ 4 చేశారు, 9 చేశారా? అది చెప్పు, పర్సనల్ కాదు. చాలా మంది గాజు గ్లాస్ 4-5 ఉన్నాయి కదా, అలా ఏం లేవు. చూసుకునేసారు. చూసుకునేసి చాలా మంది
అంటే కొత్తపల్లి మండలం కదా, ఈ మండలం చాలా వీక్ అని చెప్పి అంటున్నారు జనసేన. చాలా ఏం లేదు, కొత్తపల్లి బాగా ఉందండి. బాగానే ఉందా? మొత్తం మీ చుట్టాలు అందరూ లాస్ట్కి. సరే అమ్మ, థ్యాంక్ యూ. మీ పేరు? మళ్ళీ బాబాయ్ అమ్మలు మామిడి ఏం చేస్తూ ఉంటారు? వ్యవసాయం చేస్తాను. వ్యవసాయం. మొన్న ఎలక్షన్ జరిగినాయి ఇక ఎవరు వస్తారు ఇక్కడ? పవన్ కళ్యాణ్. అందరూ ఫ్యాన్ అంటున్నారు, గీత గారు వస్తారు అంటున్నారు. గీతాలు ఎందుకు వస్తారు? 3 సీట్లు వస్తుంది, 2 సీట్లు వేసింది కదా. కొత్తపల్లి మండలం మొత్తం గీత గారు వన్ సైడ్ వేసారు అంటున్నారు. ఏమీ లేదు. ఏమీ లేదు. మత్స్యకారులు అందరూ వర్మకి సపోర్ట్ కూడా స్థిరంగా పబ్లిసిటీ చేయలేదు. 3 వేలు ఇచ్చారు జనాలు డబ్బులు, కొంత ఇచ్చారు, అందరూ సమానంగా ఇవ్వలేదు. అలా కొంత వరుస అయిపోయింది. చాలా మంది ఉన్నారంటే కాపులు ఒకళ్ళు లేస్తే గెలుస్తాడండి పవన్ కళ్యాణ్ అంటున్నారు. అలాగంటారు. 20 ఉన్న వాళ్ళు అందరూ అంత వస్తుంది మెజార్టీ అంత ఒక 50,000 వస్తుంది. పిడాపురం 50 వస్తుందా? కొత్తపల్లి మండలం ఎంత వస్తుంది ఓటింగ్? 10,000 వస్తుంది. 12,000 మెజార్టీ. 10,000 వస్తుందా? వైసీపీకి ఎంత పడవచ్చు? మొత్తం మాది 60,000 ఓటింగ్. ఇదేంటిది ఇది? సచివాలయం. సచివాలయం వాలంటీర్లు అండి వాళ్ళు. సరే సరే ఓకే. మీ పేరు? నా పేరు ఎవరండి? నా పేరు కుమార్. పిఠాపురమే. ఉప్పాడ. మే 13 ఎలక్షన్ జరిగినాయి కదా, ఎవరు వస్తారు సార్ ఇక్కడ? 2 దెబ్బకు ఉంటాయండి. ఎవరు వస్తారండి? అది 2 దెబ్బకు వస్తే ఎవరు వచ్చినా ఎక్కువ మెజార్టీ ఉండదేమో అనుకుంటున్నానండి. మీరు ఎవరు సపోర్ట్ చేశారు? మేమండి ఇలా అడిగితే బాగోదండి. అయిపోయింది ఎలక్షన్. అలా కాదండి, చెప్పడానికి బాగోదు, మా గొడవల కింద ఉంటాయి. సరే నంబర్లు చెప్పండి. పోనీ నంబర్లు చెప్పినా తెలిసిపోతుంది కదండి కిరిగినా. మరి ఎలా చెప్తారు అయితే? మారాలా వద్దా? మారాలా ప్రభుత్వం అంటే జగన్ చేసిన పథకాలు బాగున్నాయండి. అయితే ఇక్కడైతే పవన్ కళ్యాణ్ వస్తాడు అంతే. పవన్ కళ్యాణ్ గుర్తేంటి? ఇంకేంటి మొత్తం ఉప్పాడ మొత్తం ఎవరికి ఎక్కువ పడవచ్చు? అంత ఓటింగ్ ఉప్పాడ మొత్తం? బాగా ఓటింగ్ అయ్యే మాకు తెలదండి, అది చదువుకోలేదు. పోనీ మీ గ్రామం? అవి కూడా తెలదు, మరి చదువుకుంటే ఏంటి ఎక్కడన్నా తెలుస్తుంది. 12,000 దాటేసి 12,000 దాటేసి ఉంటుందా? 12,000 దాటేసి ఉంటుందండి. 12,000 ఎంత పోలైంది? మొత్తం పోలింగ్ అయింది. ఎంత ఉంటుంది మొత్తం పోలింగ్ ఎంత అవుతుంది అన్న? నైట్ 10 వరకు అయింది కదా ఆ రోజు. అయిందా నైట్? నైట్ 10 అయింది. రిగ్గింగ్ లాంటి గొడవలు ఏం జరగలేదు? గొడవలు గట్ట ఏం జరగలేదు. గొడవలు గట్ట అటువంటి ఏమి లేవు. గొడవలో గోళ గట్ట ఏమీ లేదు. 13,000 దగ్గర ఉంటుంది ఓటింగ్. 13,000 దగ్గరలో ఉంటుంది. ఎంత పడవచ్చు? జనసేనకి ఎంత పడవచ్చు? వైసీపీకి ఎంత పడవచ్చు? 13 ఉన్నా అదైతే చెప్పలేం. మీ అంచనా చెప్పు. మా అంచనా కంటే లేదు. ఇక్కడైతే రావాలనుకున్నది కొంతమంది ఫ్యాన్ అంటున్నారు, కొంతమంది గలాస్ అంటున్నారు. మీరేమనుకుంటున్నారు? మనం ఏమనుకున్నది ఇప్పుడు ఏం చెప్పినా సరే కొట్టుకోవాల్సి వస్తుంది. నా పేరు సింహాచలం అండి. ఏం చేస్తూ ఉంటారు? ఏం చేస్తారు? వేటకెళ్తారా? వేటకెళ్ళమండి మేము మత్స్యకారులు. ఓకే ఓకే. మరి ఈసారి మత్స్యకారులు అందరూ ఎవరి వైపు ఉంది? జనసేనగా వైసీపీకి? నాకు అలాంటి తెలియండి. ఓటు వేసామా వచ్చేసాను. ఓటు ఎవరికి వేసాం? ఫ్యాన్కి వేసాను. 2 ఒకటి కాదు సార్? లేదు 2 ఫ్యాన్కి వేసానండి. మీ ఇంట్లో వాళ్ళు కూడా? ఏమోనండి తెలియదు, ఎవరి ప్రజలు తెలియదు కదా. నేను 7 ఫ్యాన్కి వేసాను. డబ్బులు ఎంత ఇచ్చారు? 3,000? 4,000 3,000 కరెక్ట్ ఇచ్చారండి. డబ్బులు తీసుకోవటం కరెక్ట్ అంటారా? డబ్బులు తీసుకోవటం అన్నది ఎవరు కరెక్ట్ కాదు. కాకపోతే డబ్బుల నుంచి ఎవరో అభిమానం కొద్ది తెలియదు. మాకు నచ్చింది అలాగే మా గవర్నమెంట్ మా డబ్బు మాకే ఇచ్చారు కాబట్టి మా అభిమానం కొద్ది మేమే వేసుకున్నాం. మాకు నచ్చిన వాళ్ళకి మేమే వేసుకున్నాం. మాకు పనులన్నీ చేశారు కాబట్టి చేసిన వాళ్ళకి వేసుకున్నాం. ఏం పనులు చేసుకుంటారు? ఇప్పుడు దాకా ఈ గట్టి వేసారంటారా? ఈ గట్టు ముందు వైఎస్ఆర్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు వేసాడు. చంద్రబాబు నాయుడు కదన్న, రాజశేఖర్ గట్టు వేసింది. గట్టు గట్టు ఇప్పుడు పోసిపోయినాయి. పోయిందన్న, చాలా ఇల్లు పోయి. మరి ఎవరు పట్టించుకోరా? అక్కడ మాయపేట సూరడపేట కాలనీ అక్కడ లోపల ఇచ్చారండి. పట్టించుకున్న 4,000 మన ఫ్యాన్ గేర్ మనం చెప్పడం కావద్దన్నా, చెప్పమంటే చాలా స్టోరీలు మారిపోతాయి. అర్థమైపోతుంది కదా తనతో కూడా. పేరేంటి? నా పేరు సీన్ అన్న. నీ పేరేనా? నా పేరు సున్నాకరాజు. సిగ్గుపడతారా? పేరు చెప్పుకే. అందరూ మర్చిపోయారు. మొన్న ఎలక్షన్ జరిగింది 13న. ఎవరికి ఎక్కువ వస్తుంది అంటారు మెజార్టీ?
జగన్ ఎవరిని అడిగినా ఇక్కడ పెద్దవాళ్ళు మీ ఇద్దరికే తెలుసు. మా ఇద్దరికి ఏం తెలుసండి, ఓటు అయితే ఎక్కువ కళ్యాణ్ గూడకు ఉందంటున్నారు ఎక్కువ. మరి కళ్యాణ్ గూడ కళ్యాణా మీరు? నేనైతే జగన్గా ఉంటుందేమో అనుకుంటున్నానండి. పైన ఇక్కడ పిఠాపురం. పిఠాపురం అయితే మా బీసీలో మెట్టుకు అయితే సగం మంది కళ్యాణ్కి ఉంది, సగం మంది ఏమో జగన్కి ఉందండి. చాలా మంది ఇటు చాలా మంది అట్లా అయితే చేతలో అయితే 6% జగన్గా ఉంటుందండి, 4% కళ్యాణ్కి ఉంటుంది. మీరు ఎక్కువ అయితే కళ్యాణ్కి ఉంటుందండి. ఎందుకంటే కళ్యాణ్కి ఇక్కడ ఒకసారి గెలిపించాలని కుర్రలు అందరూ ఏకమయ్యారండి. అది చాలా మంది మేము జగన్ గారి పరిపాలనలో లబ్ధి పొందాం. బాగా చేసాడండి అతను అయితే బాగా చేసాడు. ఇప్పుడు మాకు అమ్మఒడి అంది చాలా వచ్చాయి అని మేమైతే వైఎస్ఆర్ వంగ గీతకి వేస్తామండి ఓటు. రెండు వేస్తామండి. రెండు వైఎస్ఆర్కి వేసాము. డబ్బులు పంచారు 3,000 ఇచ్చినట్టు ఉన్నారు. ఇచ్చినా అతను 2 పార్టీలు ఇచ్చారండి. 2 పార్టీలు ఇచ్చారు కానీ మత్స్యకారులు ఓటింగ్ అంతా మొత్తం 12,000 ఓట్లు పడినాయి అన్నారు. 12,000 ఎంత ఉంటాయండి ఓట్లు? 12,000 ఎంత జగన్ పడవచ్చు, ఎంత పవన్ పడవచ్చు చెప్పలేమండి. ఇక్కడ అయితే మాకు గవర్నమెంట్కే కొంచెం కళ్యాణ్ పార్టీ ఉంటారండి. పేపరేట్ ఫీలింగ్గా కుర్రోళ్ళు మాత్రం కళ్యాణ్కి ఉంటారు, పెద్దవాళ్ళు అయితే మాత్రం జగన్కి ఉంటారు. జగన్ గారు ఆడవాళ్ళు అయితే మరి జగన్. ఆడవాళ్ళు మరి వాళ్ళు మర్చిపోరు కదండి. మరి ఏంటంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ వచ్చిన తర్వాత కాలు అడిగి పెట్టిన తర్వాత పొంగిందంటగా 3 నెలలు బాగా పండింది అంటున్నారు. ఎప్పుడో ఒకప్పుడు ఒక్కసారి సముద్రంలో పాటు చెప్పలేమంటే పడుతుందండి. అది ఎప్పుడు ఆయన వచ్చినప్పుడు పడింది అంటున్నారు. ఆయన దేవుడు దేవుడా అక్కడ మాయపాటలో ఉంటుంది. నేనేం చెప్తాను ఉంటుందండి. ఇప్పుడు ఆయన వస్తే సముద్రంలో పాటు ఉందంటే ఎలా ఉంటుందండి? కానీ ఆయన దేవుడు. ఏ దేవుడు నమ్ముతారు మీరు? క్రిస్టియన్స్ అండి. నమ్ముతామండి. అంటే చాలా మంది ఇక్కడ వాలంటీర్లు ఎలా ప్రచారం చేశారంటే పవన్ కళ్యాణ్ గారిని ఆయన వస్తే ప్రార్థన చేయించుకోడు, అదే ప్రార్థన చేయించారు, జై శ్రీరామ్ అన్నాలని చెప్పి అన్నారంట. మీ దగ్గరికి వచ్చిందా? లేదండి, ఇక్కడ రాలేదండి మా దగ్గరికి. ఆడవాళ్ళ దగ్గర అందరూ అదే వాలంటీర్లు చెప్పారంట. నాకు తెలియదండి, అది మా దగ్గర రాలేదండి. మత్స్యకారులు మొత్తం వన్ సైడ్కి ఫ్యాన్ చేశారు. అయితే వన్ సైడ్ అంటే ఇక్కడ కాదండి, మొత్తం 12 మొత్తం 24 పేటలు ఉన్నాయండి. పేటకు 2,000 ఒక 500 ఉంటాయండి. ఒక పేట తెలియదు కదండి. ఇప్పుడు ఎదురు పేట ఉంది, అది మనకు తెలియదు అది దేనికి వేసారని. అది మా పేట మాత్రం వంగ గీతకి వేసారండి. ఏం పేట మీది? ఇది కొత్త పేట అండి. నాయకురు 1 మొత్తం వంగ గీత. ఆ వంగ గీత అంటే ఒక 2,000 ఉంటే ఒక 1,800 వంగ గీత పడతాయండి. మొత్తం అంత ఓటింగ్ 2,000 ఉంటే 1,800 వంగ గీత పడతాయండి. కంపంగా పడతాయి. ఇంకా ఉన్నాయి 200 ఇటు అటు 200 జనసేన అటు పడతాయి. ఇంకా ఉన్న ఊర్లు మాకు తెలియవండి. అంటే కదండి. ఆ పేటలు అయితే మాత్రం ఎలా కడతాయో తెలియదు మాకు తెలియదు. ఉన్న పేటలు ఉన్నాయి ఉంటాయండి. సుమారు ఎంత లేదంటే ఒక 15 పేటలన్నీ ఉంటాయండి. అంగగీత గారు మరి పోయినసారి ఎంపీగా చేసినప్పుడు ఏం చేయలేదు మరి ఎలా చేశారు ఓట్లు మీరు? చేశారంటే ఆవిడ మంచిదండి. ఆవిడకి పార్టీ మంచిది. ఆయన ఆవిడ ఉన్నప్పుడు అండి ఇది చిరంజీవి గారు ఉన్నప్పుడు ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు వేసారు. కాంగ్రెస్ కాదండి. ఏం చేసింది ఆవిడే కదా చేసింది. అప్పుడులోను జగన్ గారు ఉన్నప్పుడు ఏం చేసింది అంటే 5 సంవత్సరాలు ఆ ఎంపీ కదండి. ఏం చేసిందంటే ఏం చేయలేదు. చేయనప్పుడు ఎమ్మెల్యేగా ఏం చేస్తారా? చెప్తుందని ఒక ఉందండి ఆశ. ఏంటంటే ఒక టీఆర్పీ టైంలో చేసిందంట, మంచి పనులు చేసింది అన్నారు. టీఆర్పీలో ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్లో అప్పుడు రాజశేఖర రెడ్డి అండి. మరి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలనలో ఏం తెచ్చింది? ఏం తెచ్చిందంటే ఇప్పుడు ఆవిడ ఎంపీ జగన్ గారిని చూసి వేశారు, గీతా గారిని చూసి కాదు అను కదన్నా. అప్పుడు ఆవిడ మంచి పని చేస్తుంది. ఎందుకంటే ఆ ఎంపీ కాదంటే పార్లమెంట్లో ఉంది, ఇక్కడ చేయడానికి అవకాశం లేదు. ఏం పోరాడింది పార్లమెంట్లోకి వెళ్ళి? ఏం పోరాడిందంటే ఆవిడ పోరాడుతుంది. ఉమ్మడి మల్లేష్ మత్స్యకారులు పిస్తరమని నాయకుడికి వాళ్ళు ఉన్నప్పాడ మే 13 ఎలక్షన్ జరిగినాయి. అవునండి. ఎవరు గెలుస్తారు ఇక్కడ? వంగ గీత. ఎందుకనంటే గత 2 సార్లు చేసింది ఇక్కడ మాకు మంచి పనులు చేసింది. ఏ మంచి పనులు చేసిందంటే ఇక్కడ మాయపట్నం అనే ఉంది, అక్కడ ఇల్లు కాలిపోతే అందరూ జనసేనకి వేస్తా అంటున్నారు. జనసేనకి వేస్తారంటున్నారు. ఎదవలో అర్థమైతే బాగుండండి. అక్కడ స్థలాలు ఇచ్చింది, ఇల్లు కాలిపోతే ఇక్కడ గీతా కాలనీ అని పేరు పెట్టి ఇక్కడేమో ఇల్లు ఇచ్చింది. ఎప్పుడు అది? పిఆర్పీ టైంలోని చిరంజీవి గారి టైంలో. అవును.
పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య చిరంజీవి గారి టైంలో అవును అవును చేసినా మంచి పని చేసింది కానీ ఇక్కడ ఎత్తి ఇక్కడ స్థానికంగా ఉండి వేస్తే 5 సంవత్సరాలు ఏం చేసిందో 5 సంవత్సరాలు ఎంపీలో పార్లమెంట్లోకి వెళ్ళిపోయింది. ఎంపీ పార్లమెంట్కి ఏం పోరాడింది పైన పార్లమెంట్కి పోరాడిందంటే పార్లమెంట్లో ఏముంది పార్లమెంట్లోకి వెళ్ళి మాట్లాడడానికి లేదు పార్లమెంట్లో ఏం చేయలేదు అక్కడి నుంచి. మరి ఎంపీగా ఎందుకు పోటీ చేసిందంటారు? ఎంపీగా ఎందుకు పోటీ చేసిందంటారు? ఎంపీగా చేసిందంటే జగన్మోహన్ రెడ్డి అక్కడ పోరాడి నిధులు తీసుకొచ్చి ఇక్కడ ఏం చేసింది 5 సంవత్సరాలు చేసిందండి. చేసి పనులన్నీ వ్యక్తిగా చేసింది. ఓకే జగన్ గారు గవర్నమెంట్లో చేయలే. ఆ జగన్ గారు గవర్నమెంట్లో అంటే కొన్ని హాస్పిటల్ కట్టించింది. అసలు పిఠాపురం హాస్పిటల్ కాకినాడ వంతున పిఠాపురంలో ఏం చేశారు? పిఠాపురంలో ఏం చేయలేదండి. ఎంపీగా ఉన్నప్పుడు మరి ఇక్కడ మీకు హార్ట్ అటాక్ వచ్చింది అనుకో కాకినాడ వెళ్ళాలా? హాస్పిటల్కి ఫోన్ చేస్తే వస్తుంది పలానా హాస్పిటల్ వంగగీత హాస్పిటల్ ఉంది. ఉంటామంటే అది సంబంధించిన ఎవరు లేరు కదా. ఇప్పుడు హాస్పిటల్ పిఠాపురం అంటే కాకినాడలో కట్టించింది. కాకినాడలో ఉంటుంది. కాకినాడలో వంగగీత హాస్పిటల్ ఉంది. కాకినాడలో ఓట్లు వేసుకోవాలి. పిఠాపురం వాళ్ళు ఎందుకు వేయాలి ఓటు? పిఠాపురం వేస్తామండి. స్థానిక మనిషి స్థానిక ఎమ్మెల్యేగా ముందు చేసింది. పిఠాపురం కాకపోతే కాకినాడ ఎంత పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉంటాడు? హైదరాబాద్ లో ఉంటాడు. సినిమాలు తీసుకుంటే ఆడేం చేస్తాడు? జగన్ గారు చేసిన పథకాలన్నీ మామూలుగా లేవండి. బ్రహ్మాండంగా ఉన్నాయి. అందరికీ పథకాలన్నీ అందాయి. ఇక్కడ పవన్ కళ్యాణ్ వచ్చి ఏం చేస్తాడంట 5 సినిమాలు బుక్ అయి ఉన్నాయి. 5 సంవత్సరాలకి సరిపోతే 5 సినిమాలు ఇంకెన్ని సంవత్సరాలు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ వారసత్వానికి సపోర్ట్ చేస్తారు? ఎవరికి? వాళ్ళ 2 కుటుంబాలకి జగన్ గారు చంద్రబాబు నాయుడు గారికి. ఎవరు మంచిగా చేత వాళ్ళకే చేస్తారు. మన పుట్టిన దగ్గర నుంచి మీరు ఎన్ని సంవత్సరాలు? మీకు ఇప్పుడు నాకు 46 సంవత్సరాల నుంచి ఆ 2 కుటుంబాలే వచ్చి 3వ ఎత్తున రానిరా? రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ప్రజలకి న్యాయం జరిగింది. అందరూ కూడా మంచోళ్ళు ఆయన లేరు కాబట్టి గొట్టంతా ఆయన వేసాడు. కొట్టుపోయింది. ఇప్పుడు ఇప్పుడు వర్మ ఈ గీత గంట ముందు గీత గెలిచింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గొట్టేసాడు. ఈ గొట్టు పల్లవరాజు గారు వేసాడు. ఎందుకు లేదంటే ఎమ్మెల్యేగా వర్మ వచ్చాడు. వర్మ ఏం చేయలేదు. వర్మ అంటే మత్స్యకారులు ప్రాణం అంటున్నారు. వర్మ మత్స్యకారుల ప్రాణమే. అంటే వర్మ అంటే ప్రతి దిక్కలకు వచ్చి స్పందించి చేసేవాడు. ఏంటంటే ముందు గత ఎమ్మెల్యేలందరూ ఈ గొట్టును బాగు చేసుకుంటూ వెళ్తుంటే వచ్చి ఎమ్మెల్యేలందరూ చేస్తా ఉంటారు. అదే ఇప్పుడు ధర్మ వచ్చారు. ధర్మ కూడా ఏం చేయలేదు. మాకు చేసాడని చెప్పట్లేదు. ఏదో కుర్రోలు పిచ్చెక్కిపోయి తల్లిదండ్రులు బెదిరించే చూడలేదు ఈసారి. మీకు ఎన్ని సంవత్సరాలు? మాగా 58. 50 సంవత్సరాల నుండి బానిస బతుకులు బతుకున్నారు చాలా మంది. ఎందుకంటారు? ఎందుకంటే చంద్రబాబు నాయుడు పరిపాలన అలా ఉందండి. ఎవరిని పట్టించుకోలేదు. చంద్రబాబు నాయుడు జగన్ వైఎస్ఆర్ వీళ్ళేనా? ఇంకో 3 వాళ్ళు లేరా? 3 వాళ్ళు ఏం చేస్తారండి? సరిపోవడానికి ఎవరు చిరంజీవి గారిని గెలిపించలేదు. జయప్రకాశ్ చిరంజీవి గెలిచాడండి. చిరంజీవి గారు గెలిచారండి. 18 సీట్లు పార్టీ అంటే వచ్చాడు. బెమ్మనికి వచ్చాయండి. బెమ్మనికి వచ్చే సీట్లు 18 సీట్లు వచ్చే పార్టీ పడితేనే 18 సీట్లు వచ్చాయి. 18 సీట్లు బెమ్మనంగా ఉన్నాయి. ఈ రోజు కాంగ్రెస్ పట్టుకో ఉంటే ఈ రోజు సీఎం అవును ఎవరో చిరంజీవి. సరే అవును ఏడు ఉన్నాడు పార్టీ తీసి అమ్మేసుకుని డబ్బులు పార్టీ తీసి పవన్ కళ్యాణ్ అదే చెప్పి చెప్పాలా? పవన్ కళ్యాణ్ కరెక్ట్ కాదండి. పార్టీ తీసి పక్క పోయాడు. బతికినంత కాలం మీరు పోయే లోపల కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ వాళ్ళ మనవరాళ్ళు వీళ్ళే. తర్వాత ఆగు జగన్ గారు వైఎస్ఆర్ జగన్ గారు వాళ్ళ పిల్లలు అంతే. మీ పోయే లోపల అంతేనండి. ఈ చచ్చిపోయే లోపల ఆ 2 కుటుంబాలే పాలించాలి. అవునండి. అంతేనా? అంతేనండి. మీకు మాకు 2 కుటుంబాలే పాలించాలి. 3 వాళ్ళు రాకూడదు. 3 వాళ్ళు ప్రజలకు న్యాయం చేత కావాలి. పర్లేదండి. ఆ 2 కుటుంబాలే మీరు పోషించాలి. న్యాయం చేత పార్టీ వచ్చిన పర్లేదు. 40 సంవత్సరాల నుంచి ఆ 2 కుటుంబాలే 40 సంవత్సరాల నుంచి ఉప్పాడేం బాగుపడింది అంటే 40 సంవత్సరాల నుంచి ఉప్పాడేం బాగుపడింది. ఎవడో చేంజ్ బాగుపడుతుందండి. పుట్టిన దగ్గర నుంచి 40 సంవత్సరాల నుండి ఉప్పాడే ఏం బాగుపడింది? ఏం బాగుపడిందంటే చేయవచ్చు. మంచి టూరిస్ట్ ప్లేస్ చేయవచ్చు. బోళ్ళంతా ఇన్కమ్ తీసుకురావచ్చు. ఏం చేశారు 40 సంవత్సరాలు మీరు పుట్టిన దగ్గర? 40 సంవత్సరాలు అంటే ముందు చేశాడు కదా జగన్. చంద్రబాబు నాయుడు చేశాడు. 9 సంవత్సరాలు చేశాడు జగన్. చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాలు మీ బతికినంత పుట్టిన దగ్గర నుంచి ఓటేస్తానే ఉన్నారు. అవునండి. 40 సంవత్సరాల నుంచి ఏం బాగుపడింది? ఏం బాగుపడింది అంటే మత్స్యకారులు ఏం బాగుపడ్డారు? ఉప్పాడ ఏం బాగుపడింది? మత్స్యకారులు ఎందుకు బాగుపడాలి? ఎలా బాగుపడ్డారు? మీ పిల్లలు ఏం చేస్తారు? మామూలు గొట్టేసాడు రాజశేఖర రెడ్డి గారు వచ్చి
కరెక్ట్ కాదన్న. మీరేం బాగుపడ్డారు? ఎంత టూరిస్ట్ ప్లేస్ మాకు ఏం బాగుపడేది ఏం లేదండి. మన ఎట్లా వెళ్ళాలి సముద్రం తెచ్చుకో తినవే మాకు అంతే. ఇప్పుడు ఏ సీఎం అన్నా మీ కొడుకు కూడా ఇదే పని చేస్తారా? అంతేనండి, మా ఇష్టం అంతేనండి. మీరు ఇదే చేసిరు, మీ కొడుకు కూడా ఇదే చేయాలా? మరి అదే బానిస అదే చదువుకున్నాడా? చదువుకుంటే జాబులా ఇప్పుడు ఉద్యోగాలు లేవు ఎవరికి. ఇప్పుడు ఎవరికి ఉద్యోగాలు లేవు. ఇప్పుడు కెలాన్ వచ్చి కెలాన్ ఉద్యోగాలు ఇప్పిస్తారా పిల్లలకి? రావాలి కదా అక్కడ. సీఎం వస్తే ఏ ఉద్యోగాలు వస్తే సుఖం ఉందండి. సీఎం రావాలి కదా అక్కడ. సీఎం వస్తే సీఎం అయితే ఏమైనా మార్పు చేయగలుగుతాడు. ఒక ఎమ్మెల్యేగా ఉండి ఏం చేయగలుగుతాడు? ఎన్ని పనులు చేశారు? చేశారంటే వర్మ చేశాడండి. వర్మ వచ్చాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేస్తానంటున్నాను. సినిమా తీసుకుంటాడు పోయి పవన్ కళ్యాణ్ వచ్చి వర్మకి కూడు పంగుడిచాడు. నా పేరు దోని రామకండ. ఏం చేస్తారు? ఏటకెళ్తాం. వేటకెళ్ళి డబ్బులు సంపాదిస్తారు. ఆయన కూడా అంతే, సినిమాకి వెళ్ళి డబ్బులు సంపాదిస్తారు. మీరు వేటకెళ్ళకుండా డబ్బులు సంపాదిస్తారా దొంగదారులు? లేదండి. ఆయన అంటే మరి ఆ సినిమాలు తీసుకోవాలి, దాంట్లో దీంట్లో కాదు. మీరు వేటకెళ్ళకుండా అదే చెప్తూ మాకు దాని మీద వెతుకుతాం. సినిమా అసలు సినిమా ఒక ఆశలు సీనియర్ ఎన్టీఆర్ ఏం చేశారు? సీనియర్ ఎన్టీఆర్ కదండి ఆయన. ప్రధాన ఎన్టీఆర్ బాలకృష్ణ గారు ఏం చేశారు? ఎలా గెలిపించారు? బాలకృష్ణ వచ్చాడండి. చెప్పేదానికి ఇప్పుడు బాలకృష్ణ అక్కడ ఏం చేస్తాడండి? అక్కడ అందరూ తిడుతున్నాడండి. ఎలాగంటే ఎలక్షన్ అయిపోతుందండి, గెలుస్తున్నాడండి. అల్టికాడికి వెళ్ళి కూర్చుంటున్నాడండి బాలకృష్ణ. అప్పుడు ఎక్కడ ఉన్నాడు? జనాలు ఎందుకు గెలిపిస్తున్నారు? బాగా గెలిపిస్తున్నాడు అంటే ఆయన స్వామి ఆ ప్యాటర్న్ తీసుకుంటున్నాడు, మాట్లాడుతున్నాడు. హిందూపురంలో ఉన్న వాళ్ళందరూ పిచ్చోళ్ళు. సొంతూరు కాబట్టి సొంతూరు కింద హిందూపురం కృష్ణా జిల్లా. జగన్ సీఎం అండి. జగన్ సీఎం జగన్ సీఎం ఎవరు సీఎం కాదు చెప్తున్నాయి కదా. మీ పిల్లలు ఉన్నారా? మా ఉన్నారండి. ఏం చేస్తున్నారు? వాలంటీర్లా? వేటకి వెళ్తారండి అసలు పాస్టర్ గారు. ఇంకా పిల్లలు వేటకి వెళ్ళాలి, వాళ్ళ పిల్లలు వేటకి వెళ్ళాలి. ఎందుకు వేటకి వెళ్తారండి? దేవుడు ఎలా పోషించాలో ఇది కట్టా జీవితం కూడుకుని పెళ్ళండి. నాకు పొట్టిగా ఇచ్చింది అది మామూలుగా ఎంత భూమి మీద వచ్చినా సొంతలో వేటకెళ్ళాలి. బాబాయ్ గారు నేను ఒక మాట అడుగుతా. ఇప్పుడు మీకు బోర్డు ఉందా? బోర్డు ఉంది. బోర్డు ఉందా? సొంత మీదేనా? ఆ బోర్డు మీరు సొంతంగా ఇంకా 4-5 బోర్డులు తీసుకోవాలి గిట్లని చెప్పి అనుకుంటారా, లేకుంటే ఒకటే బోర్డు మీద బతుకుతారా? మా 4 బోర్డులు 5 బోర్డులు తీసుకోవాలని ఒకటే బోర్డు ఆటాడుకొని పిల్లలు అందరూ బ్రతకాలనుకుంటాం. అంటే ఒకటే ఇంకా 4-5 తీసుకోవాలని ఆశపడం. మీ పిల్లలకి లేదు? లేదు. వాళ్ళ పిల్లలు మా పిల్లలకే. మీరే ఎట్లా ఇది పట్టుకున్నారు?